ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవ్రీబడీ సే హల్లెలూయా టు జీసస్. బికాస్ గతించిన వారమంతా మనం క్షేమంగా ఉన్నాం కనుక మొట్టమొదటిగా మనం దేవాది దేవునికి ఎప్పుడు స్తుతులు చెల్లించాలి. పిల్లలందరూ హల్లెలూయా చెప్పారు కదా, హల్లెలూయా. అలాగే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ సెకండ్ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్. గతించిన ప్రోగ్రామ్ అందరూ చూసారని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు పిల్లలు మీరు ప్రోగ్రామ్ చూసి క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మనం మొదటిగా ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ప్రార్థన అంటే మీరున్న స్థలంలో మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసి ప్రభుతో కనెక్ట్ అయ్యి ఇవి ప్రోగ్రామ్ అంతటి వరకు మనం ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం. అయ్యా ఇదిగో గత కాలం అంతా ప్రభు నన్ను ప్రభు ఈ సంఘ బిడ్డలందరినీ నీ ఉచితమైన కృపలో కాపాడారు. అందుకొరకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఆహారం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు ప్రభు అన్ని విషయాల కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీ ఆరోగ్యకరమైన రెక్కల చాటును మమ్మల్ని కాపాడి క్షేమం ఇచ్చి సురక్షితంగా మమ్మల్ని కాపాడేందుకు స్తోత్రం. అయ్యా మా చిన్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. వయసు యందు, జ్ఞానమందు ప్రభు, మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లే కృపనివ్వండి ప్రభు. చిన్ననాటి నుంచి వాక్యంలో బలపడుతూ సమూయేలు వలె ప్రభు దినదినము తండ్రి నీలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. విధేయతను వారికి నేర్పించండి. క్రీస్తు యందలి భయమును వారికి నేర్పించండి. సమస్తంలో నువ్వు కార్యం చేయండి. ఇప్పటి వరకు నువ్వు కాపుదల ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకను వారికి నీ కాపుదల దాయించేయండి ప్రభు. యేసయ్య తండ్రి వారికి ఎవరికైనా అనారోగ్యం ఉంటే ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. పిల్లలందరినీ నేను ఎక్కడ చాటున కాపాడమని ప్రభు. ఈ ప్రోగ్రామ్ను ఆది నుంచి ప్రభు తండ్రి అంతం వరకు ప్రభు నీ ఆధీనంలో ఉండి నడిపించండి ప్రభు. నీవు నాలో ఉండి మాట్లాడమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. పిల్లలు ఇప్పుడు మన పిల్లలు పాటలు పాడి దేవుని మహిమపరుస్తూ ఉంటుండగా మీరు కూడా వారితో కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి.
వెల్కమ్ అగైన్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్సెస్. మీరు ఒక నోట్బుక్ పెన్ తీసుకొని నేను చెప్పే వాక్యం ఈరోజు డేట్ వేసుకొని మీరు అక్కడ రాయండి. మన పిల్లలు కంపల్సరీగా నోట్బుక్ మెయింటైన్ చేయండి. అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని రాసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే కనీసం మీకు సంవత్సరానికి 52 వచనాలైనా బట్టిగా వస్తాయన్నమాట. ఈరోజు కొరకు మెమరీ వర్స్ సామ్స్ 73 వర్సెస్ 25. కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనం. అక్కడ ఏముందో చదువుతున్నాను చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు. హూమ్ షల్ ఐ హ్యావ్ ఇన్ హెవెన్ బట్ యూ, నథింగ్ కెన్ డిజైర్ ఇన్ ద ఎర్త్ బికాస్ ఐ హ్యావ్ యూ ఇన్ హెవెన్. అంటే ఏంటంటే నీవు ఆకాశంలో ఉన్నావు కనుక నాకు ఈ భూమి మీద ఏది అక్కర్లేదని భక్తుడు చెప్తున్నాడు. కానీ మనం ఎలా తీసుకోవాలి అంటే భూమి మీద ఏమున్నా లేకపోయినా ఆకాశమందు నీవు ఉన్నావు కనుక మేము సంతోషంగా ఉన్నాము అని వాక్యం యొక్క మీనింగ్. పిల్లలు కంపల్సరీగా అందరి వాక్యం నేర్చుకోండి. ఇప్పుడు నేను ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వాక్యానికి రిలేటెడ్గా ఒక కథ చెప్తాను పిల్లలు. ఒక పాస్టర్ గారు ఉన్నారట. ఒక చిన్న ఊరిలో ఒక పాస్టర్ గారు సేవ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తారంటే కనపడిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నిజమైన రక్షకుడు, మీరు ఆయన్ని విశ్వసించి ఆయన ద్వారా తప్ప మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము, ఆయనే మార్గము సత్యము జీవము అని చెప్తా ఉన్నారు. అయితే ఈయన ద్వారా రక్షింపబడిన వాళ్ళు చాలామంది రక్షణ పొందారు. ఆయన ఒక చిన్న పాస్టర్ గారు. ఆయన ఏంటి అంటే చిన్న ఇల్లు ఉంది, కొంచెం తనకున్న స్థితిలో ఆయన సువార్త చేసుకుంటున్నారు. అయితే ఒక ఆయన చెప్పారంట, మన ఊరి పెద్ద ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చేయండి, ఆయన ఎవరి మాట వినరు, మీ మాట అయినా వింటారేమో అనేసి ఆ ఊర్లో చాలామంది చెప్తే దేవుడు అవకాశం ఇస్తే నేను ఆయనకు కూడా సువార్త చేస్తాను, ఆయనకు కూడా ఈ విషయాన్ని చెప్తాను అని చెప్పాడట. చెప్తే ఒకరోజు ఈయన వెళ్తున్నాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఆయన వస్తున్నారు అనమాట. అయ్యో వందనాలు, బాగున్నారా అని అడిగారు పాస్టర్. బాగున్నాను బాబు, నువ్వే నా ఊరికి పాస్టర్ గారు, చెప్తా ఉండే కదా యేసు ప్రభు ఒక్కడే నిజమైన రక్షకుడు, ఆయన ఉంటేనే అన్నీ ఉంటాయని చెప్తున్నా ఉండే కదా, మరి నాకు యేసు ప్రభు లేడు, నేను ఈ ఊరిలోనే పెద్ద కోటీశ్వరుడిని, నాకు తక్కువ అంటూ ఏమి లేదు, నాకు పొదువు అంటూ ఏమి లేదు, మరి ఇదేం చెప్తావు అని అడిగాడట. అంటే లేదయ్యా, మనకి ఏమున్నా లేకపోయినా సరే యేసయ్య మన రక్షకుడిగా ఉండాలి, ఆయన ఉంటేనే మనం ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా అంటే వాట్ యు మీన్, నేను ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమంగా ఉంటా. నువ్వు చెప్పు, నేను ఇలా నించుని ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాను అనుకో, ఈస్ట్ డైరెక్షన్లో నాకు పెద్ద ప్యాలెస్ ఉంది, అక్కడ నాకు బోల్డ్ మంది సేవకులు కూడా ఉన్నారు, నేను వస్తున్నానని ఫోన్ చేస్తే చాలు, వారు అరేంజ్మెంట్స్ అన్నీ చేసి రెడీగా ఉంటారని చెప్తారనమాట. ఓకే అండి అంటే నేను వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాను అనుకో, నా రిలేటివ్స్ అందరూ అక్కడ ఉన్నారు, నేను వస్తున్నానని చెప్తే చాలు, వాళ్ళే నన్ను క్షేమంగా చూసుకుంటారు. ఇప్పుడు ఎన్ని డైరెక్షన్స్ చెప్పాడు ఆయన? ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్లో వెళ్ళాను అనుకో, అక్కడ నాకు పొలాలు, ఆస్తులు, దాన్ని చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అక్కడ కూడా నేను క్షేమంగా ఉండగలను అన్నమాట. అయిపోయింది. ఇప్పుడు నేను సౌత్ డైరెక్షన్లో వెళ్ళాను అనుకో, అక్కడ నా స్నేహితులు బోల్డ్ మంది ఉన్నారు, నేను చెప్పకుండా వెళ్ళినా సరే వాళ్ళు నేను వచ్చానని తెలిస్తే మా ఇంట్లో ఉండండి అని చెప్తారు, నేను ఈ భూమి మీద నుంచి నీకు ఏ డైరెక్షన్లో వెళ్ళినా క్షేమంగా ఉండగలను, ఇంకా ఎక్కడికి వెళ్తే నాకు క్షేమం ఉండదు చెప్పు అని అన్నాడట. పాస్టర్ గారు ఆలోచించి అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నదట, చాలా బాగా చెప్పారు, దేవుడి కృపను బట్టి మీరు నలుదిశలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉండడానికి ఆశీర్వదించాడు, బాగానే ఉంది, మీరు భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే మీకు రిసీవ్ చేసుకోవడానికి ఎవరొకరు వస్తారు, మరి ఈ డైరెక్షన్లో మీరు పైకి వెళ్తే అప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తారో అని అడిగారట. అప్పుడు ఈయన ఒక్కసారి ఆలోచించి, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా, ఈ డైరెక్షన్లో ఎవరైనా వెళ్తారా, ఈ డైరెక్షన్లో ఎప్పుడు వెళ్తారు, చనిపోయేటప్పుడు వెళ్తారు, ఈ డైరెక్షన్లో ఎందుకు వెళ్తాం మనం అంటే, అదే అంటున్నానయ్యా, అప్పుడైనా మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా రావాలి కదా, మీరు ఈ డైరెక్షన్లో వెళ్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తారో అని అడిగాడు. ఆయన కొంచెం సేపు ఆలోచించి, నేను ఇలా వెళ్తే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరయ్యా అంటే, యేసు ప్రభు మాత్రమే మనము పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు కనుక భూమి మీద బ్రతికుండేటప్పుడు మనము యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆకాశమందు ఆయన ఉంటే మనకి భూమి మీద ఏమి లేకపోయినా సరే, మీరు చెప్పారు చూసారా, నలుదిక్కుల్లో నాకు స్నేహితులు, బంధువులు, ఆస్తులు ఏమీ లేకపోయినా మనం సంతోషంగా ఉండగలం కనుక మనం తప్పకుండా రక్షణ పొందాలి, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఏదో ఒక రోజున మనం ఇలాంటి డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనకి దేవుడు వచ్చి రిసీవ్ చేసుకోవాలి అంటే యేసే మన హృదయంలో ఉండాలి అని సువార్త చేశాడట పిల్లలు.
అప్పుడు ఆయన ఆలోచించి రక్షణ పొంది ఆయన కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడట. కనుక మనం దేవుడి భూమిలోనికి మనకి పంపించినప్పుడు మనం అందరము దేవుణ్ణి స్తుతిస్తూ ఈ వాక్య ప్రకారము ప్రతి విషయంలో కూడా, ప్రతి సిచ్యువేషన్లో కూడా, ప్రభువా ఈ భూమి మీద నాకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, ఆకాశమందు నీవు ఉన్నావు నాకు తోడుగా, నేను ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా సరే నువ్వు నన్ను సేవ్ చేయగలవు, నన్ను అక్కడి నుంచి రక్షించి కాపాడగలవు అనే నమ్మకంతో మనము దేవుని స్తుతించాలి. దిస్ ఈస్ ద మెమరీ వర్స్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. చాలా సింపుల్ థింగ్స్తో మనం ఒక క్రాఫ్ట్ చేద్దాం. పిల్లలందరూ మీరు మీ ఇంట్లో ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఈ క్రాఫ్ట్ చేసి ఫోటో తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. నేను అందరిది నెక్స్ట్ వీక్ ఎంతమంది చేశారో అందరిది కూడా నేను ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ ఆన్లైన్ క్లాసులు చూపించడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఒక క్రాఫ్ట్ నేర్పిస్తాను మీకు. ఇదైతే చాలా బాగుంటుంది క్రాఫ్ట్. మీరు కూడా లైక్ నేను చేసిన తర్వాత దాన్ని చూసి నేర్చుకొని ఆ క్రాఫ్ట్లో ఏదైనా రాయండి. నేను కొన్ని వర్సెస్ రాశాను, మీకు వచ్చిన ప్రామిసెస్ కానీ, లేకపోతే ఆత్మఫలాలు కానీ, లేకపోతే 7 చర్చెస్ కానీ, మీరు ఎన్ని కార్డ్స్ అయితే తీసుకుంటారో అన్ని కార్డ్స్కి తగ్గట్టుగా కొన్ని వర్సెస్ అయినా రాయండి, లేకపోతే ప్రామిసెస్ అయినా రాయండి, లేదు ఆత్మఫలాలు కానీ, వరాలు కానీ, ఇలాంటిది ఏదైనా రాసి క్రాఫ్ట్ చేయండి. క్రాఫ్ట్ చేసి మీరు ఆ క్రాఫ్ట్ పట్టుకొని ఫోటో తీసి నాకు పంపించండి. ఓకేనా పిల్లలు? నా ఇప్పుడు స్టార్ట్ చేద్దాము క్రాఫ్ట్. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేసుకుందాం. ఈ క్రాఫ్ట్కి ఏమేమి కావాలో నేను చెప్తున్నాను. ఇలాంటి ఒక డ్రాయింగ్ షీట్ ఏదైనా మీకు నచ్చిన కలర్ తీసుకోండి. అలాగే ఒక వైట్ పేపర్, ఒక పెన్సిల్, స్కేల్, దాంతోపాటు సిజర్స్, ఒక గ్లూ స్టిక్. ఇది ఉంటే మనం ఈరోజు ఈ క్రాఫ్ట్ చేయడానికి సరిపోతుంది. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనము ఈ డ్రాయింగ్ షీట్ని ఇలాగా 30x6తో ఒక షీట్ కట్ చేసుకోవాలి. అలాగే 6x6తో ఇలాగా మీకు నచ్చినన్ని షీట్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ 7 తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే మీరు రాసే వాక్యాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని ఈ డ్రాయింగ్ షీట్స్ 7 కట్ చేసుకోండి. ఇది 6x6 అనమాట. అంటే ఇది 6, ఇది 6, ఇది 30, ఇది 6 తీసుకున్నారు కదా పిల్లలు. ఇప్పుడు A4 షీట్ని అలాగే మీరు ఎన్ని ఈ షీట్స్ తీసుకున్నారో అలాగే A4 షీట్స్ని కూడా దీనికంటే కొంచెం చిన్న సైజులో 5x5తో 7 షీట్స్ కట్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఇలాగా ఇది 30x6, ఇది 6x6, ఇది 5x6, 5x5. ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేయడానికి కనెక్టర్గా ఇది 12x2తో ఒక చిన్న షీట్ కట్ చేసుకోండి. ఇలాగా మీరు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా 6x6 ఒక షీట్ తీసుకొని A4 షీట్కి గ్లూ స్టిక్ మొత్తం అప్లై చేసి ఇలా మొత్తం అంతా ఈ వైట్ పేపర్కి ఇదంతా ఇలా అప్లై చేసి అప్పుడు దీనికి ఇలా సెంటర్లో మనము ఇలా చేయాలన్నమాట. ఇలాగ మనము ఈ పేపర్కి దీన్ని వైట్, మీరు ఏ కలర్ అయినా కింద బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయినా తీసుకోండి. కాకపోతే ఈ వైట్ పేపర్ని ఇలాగ స్టిక్ చేయండి. దీనికి పిల్లలు అంటించిన తర్వాత మన షీట్స్ ఇలా అవుతాయి అన్నమాట. మీరు ఎన్ని పేపర్స్ అయితే తీసుకున్నారో అవన్నీ అంటించిన తర్వాత ఇలాగ 7 షీట్స్, మీరు అయితే 5 అయినా తీసుకోండి, లేకపోతే ఎన్నైనా మీకు నచ్చినన్ని షీట్స్ చేయండి. చేసి ఇవి రెడీ చేసుకోండి ఇలాగా. ఓకేనా పిల్లలు? ఇలా మీకు చేసిన తర్వాత ఒక ఫస్ట్ షీట్లో తీసుకొని నేను ఒకటి రాస్తున్నాను, మీకు నచ్చినవి రాసుకోండి. ఫస్ట్ మాత్రం దిస్ ఈజ్ ప్రసన్న, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఫస్ట్ షీట్ మీద ఇది రాయండి. తర్వాత కమింగ్ షీట్స్ మీద మీకు నచ్చినవి ఆత్మఫలాలు అయితే ప్రేమ, సంతోషము, సమాధానం అలా రాయండి. లేదంటే బైబిల్ వర్సెస్ రాస్తే బైబిల్ వర్సెస్ రాయండి. మీకు నచ్చినది ఈ పేపర్స్ అన్నింటి మీద రాయండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనము దీనికి ఇలాగ కరెక్ట్గా ఒక షీట్ మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని మనం స్కేల్తో ఇలా పెట్టి ఒక లైన్ ఇలా గీసుకుందాం. ఇది ఒక షీట్కి. ఇప్పుడు దీనికి మనము ఇలాగ 1 ఇంచ్ మార్క్ చేసుకొని మీరు ఎన్ని అయితే చేసుకున్నారో అన్ని మార్క్స్ పెట్టుకోండి. ఇక్కడ 1 2 3 4 5 6 7
ఇలాగ మీరు ఎన్ని అయితే తీసుకున్నారో అన్నీ మార్క్ చేసుకొని ఇలాగ ఒక గీత పెట్టుకోండి. ఓకేనా పిల్లలు? ఓకేనా పిల్లలు? ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ ఫస్ట్ షీట్ ఫస్ట్ది ఇలాగ స్టిక్ చేయండి. ఇలాగ మీరు స్టిక్ చేయండి. ఫస్ట్ షీట్ మాత్రం ఇది వచ్చేలాగా స్టిక్ చేయండి. పిల్లలు ఇలా చేసిన తర్వాత లాస్ట్ షీట్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకొచ్చి, నేను ఒక కనెక్టర్ది చెప్పాను కదా, దీన్ని కింద నుంచి ఇలాగ పెట్టి లాస్ట్ షీట్కి మీరు ఇలాగ ఫోల్డ్ చేయండి. ఇలాగ అంటే దాన్ని స్టిక్ చేసేలాగా ఇలాగ ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఇలాగా మీరు దాన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి గమ్ రాసి ఇలాగా క్లోజ్ చేసి మనకి ఈ గ్యాప్ కనపడేలాగా ఉంచుకోవాలి. ఇక్కడ గ్యాప్ కనపడేలాగా ఉంచుకోవాలి. ఓకే పిల్లలు, క్రాఫ్ట్ రెడీ. ఓకేనా పిల్లలు? దిస్ ఇస్ ది క్రాఫ్ట్. ఇప్పుడు చూడండి, మనము ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా వెళ్తుంది అనమాట. మళ్ళీ మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. పైన ఏముంది? దిస్ ఈజ్ ప్రసన్న, అంటే మీరు మీ పేరు ఏదైతే అది రాసుకోండి. ఇక్కడ ప్రైజ్ లోడ్ అని పెట్టండి. ఇక్కడ నుంచి ఒక్కొక్క మెమరీ వర్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి రాయండి. ఇది దిస్ ఇస్ ది క్రాఫ్ట్ అనమాట. మీరు ఎంతమంది చేస్తారో చేసి ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను ఎంతమంది చేస్తారో నేను వీడియోలో చూపిస్తాను. క్రాఫ్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇలాంటి కవర్ కూడా ఒకటి రెడీ చేసుకోండి. అంటే సేఫ్టీగా మీరు దాచుకోవడానికి ఇలాంటి క్రాఫ్ట్స్ అన్నీ చేసి ఎక్కడ పడేయకుండా ఇలాంటి ఒక కవర్ కూడా చేసుకొని దానికి సరిపడే కవర్ చేసి అందులో పెట్టి నీట్గా స్టోర్ చేసుకోండి. మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ అయినప్పుడు మనం చూడాలన్నా సరే పడేయకుండా జాగ్రత్తగా ఉండడానికి. దిస్ ఈస్ ద క్రాఫ్ట్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సండే స్కూల్. క్విజ్. పిల్లలు లాస్ట్ వీక్ నేను క్విజ్ క్వశ్చన్ అడిగాను, ఎవరు కూడా నాకు ఆన్సర్ చెప్పలేదు. చిన్నపిల్లలు కూడా ఆన్సర్ చేయలేదు, పెద్దవాళ్ళు కూడా ఆన్సర్ చేయలేదు. ఆలోచించండి, నేను చాలా ఈజీ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాను. నేను చెప్తున్నాను 1 మంత్కి కంపల్సరీగా క్విజ్ క్వశ్చన్కి నేను ప్రైజ్ ఇవ్వడం మీద చెప్తుంది. కానీ ఈ 1 మంత్లో ఎవ్రీ వీక్ పెట్టిన వాళ్ళు మాత్రం నేను కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ వీక్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ ఈ వీక్లో మీరు తప్పకుండా ఆలోచించి ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్ జూనియర్స్కి కీర్తనల గ్రంథానికి ముందు పుస్తకం ఏంటి, వెనక పుస్తకం ఏంటి అని అడిగాను. కీర్తనల గ్రంథానికి ముందు పుస్తకం ఏంటండి? యోబు గ్రంథం. తర్వాత పుస్తకం సామెతలు. దీనికి మనకి ఆన్సర్ పంపించిన వాళ్ళు నాన్సీ. జూనియర్స్ నుంచి నాన్సీ క్వశ్చన్కి ఆన్సర్ పంపించింది. కంగ్రాచులేషన్స్. దెన్ సీనియర్స్ క్వశ్చన్ 91వ కీర్తన ఎవరు రాశారు అని అడిగాను. ఎవరు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. మీరు ఒకసారి చూడండి, 91వ కీర్తనకి ముందునే ఉంటుంది. 90వ కీర్తన నుంచి ఆ కీర్తన ఎవరు రాశారు అని ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. 91వ కీర్తనని మోషే, దైవజనుడైన మోషే ప్రార్థన ఉంటుంది. దీన్ని మోషే కీర్తన అంటారు. సో 91వ కీర్తనని మోషే రాశారు. నాకు ఈ క్వశ్చన్కి సీనియర్స్ నుంచి ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో, జూనియర్స్ అయితే కామెంట్ సెక్షన్లో పేరుతో పాటు ఆన్సర్ రాయండి. సీనియర్స్ కూడా సేమ్ అలాగనే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. జూనియర్స్ క్వశ్చన్ జాగ్రత్త పిల్లలు, లాస్ట్ వీక్ కొంచెం అర్థం కాలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను. జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. ఓకేనా పిల్లలు? ఇప్పుడు సీనియర్స్ క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ప్లేస్లో వచ్చిన కొత్త శిష్యుడు ఎవరు? మళ్ళీ సీనియర్స్ క్వశ్చన్, హూ ఇస్ అపాయింటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోత్? ఇస్కరియోతు యూదా ప్లేస్లో అపాయింట్ అయిన కొత్త శిష్యుడు ఎవరు? ఇట్స్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. ఓకేనా పిల్లలు?
ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చాం పిల్లలు. లాస్ట్ వీక్ నేను ఏం చెప్పాను? హ్యావ్ యూ మెయింటైన్ మినిమం బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్. ఆ లాస్ట్ వీక్ వరకు మీరు అకౌంట్ ఓపెన్ చేశారా, దాంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పాను. చేసుకున్నారా? ఎంత బ్యాలెన్స్ ఉంది? ఓకే, అదంతా వదిలేద్దాం. లాస్ట్ వీక్ నేను క్లాస్ చెప్పిన దగ్గర నుంచి 7 days ఇప్పటికి దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడు. ఈ 7 రోజుల్లో దేవుడు మనకి ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకి 24 గంటలు డిపాజిట్ చేస్తున్నాడు. ప్రతిదినము ఆయనకి నూతనంగా వాత్సల్యత పుడుతుంది కనుక నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడు డిపాజిట్ చేస్తూనే ఉన్నాడు. ఎంత భయంకరంగా ఉందండి బయట పరిస్థితులు, కానీ మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆయుష్ వస్తుంది అంటే దేవుడికి నీ మీద చాలా ప్రేమ ఉందని అర్థం అనమాట. దేవుడు నీకు ఈ వారం రోజుల్లో 24 గంటలు చొప్పున ఈ రోజుకి 168 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. అంటే ఎంత? 168 hours నీకు ఇచ్చేసాడు. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నువ్వు ఎంత ఇప్పటికి సేవ్ చేయాలి? 17 hours సేవ్ చేయాలి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు 17 గంటలు ఇప్పటికి దేవుడికి సేవ్ చేసి మీ అకౌంట్లో ఉంచుకున్నారా? 17 గంటలు అక్క అంటారేమో మీరు. కనీసం 7 గంటలైనా 10 గంటలైనా దేవుడికి సమయం ఇచ్చారా? రోజు మనం రాత్రి పడుకునేటప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు 3 గంటలు నేను దేవునికి ఇచ్చానా, 1 గంట వాక్యం చదివానా, 2 గంటలు ప్రార్థన చేశానా అని మనల్ని మనము, చిన్నపిల్లలే కాదండి అందరూ చేసుకోవాలి ఈ పని. ఎందుకంటే దేవునితో మనం సమయం గడిపితేనే మనకు ఆశీర్వాదాలు. కనుక ఈ బ్యాలెన్స్ మెయింటైన్ అనేది డెఫినెట్గా అందరూ చేసుకోవాలి ఈ పని. ఓకేనా పిల్లలు? చేసుకున్నారు కదా? 17 గంటలు మీరు దేవుడికి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఈ వీక్ నుంచి కంపల్సరీగా మీ అకౌంట్ అయితే మెయింటైన్ చేయండి. బట్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నిన్న మనం ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం కదా. ఎన్ని ఇండిపెండెన్స్ డే అయ్యాయండి ఇప్పటికీ? 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని అందరూ చెప్పారు. అంటే ఏంటంటే 74 సంవత్సరాలు అయిందట భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఎంత ఫ్రీగా మనము బ్రతుకుతున్నాం. ఇంతకుముందు అయితే స్లేవ్స్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు చాలా బాగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు బాగుంది, మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. నీవు ఇండిపెండెంట్గా ఉన్నావా లేదా నువ్వు ఎవరికైనా స్లేవ్గా ఉన్నావా? అదేంటక్క అలా క్వశ్చన్ అడిగావు నువ్వు అని అడగచ్చు. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీరు సమయమును పోయేక సద్వినియోగపరచుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండటానికి ప్రయత్నం చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను ఈ 2 weeks నుంచి ఎక్కువగా ఎందుకు ప్రేయర్ లైఫ్ గురించి స్ట్రెస్ చేస్తున్నాను అంటే, క్రిస్టియన్ లైఫ్కి ప్రేయర్ లైఫ్ ఇస్ ఎన్ ఆక్సిజన్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నువ్వు ప్రేయర్ లైఫ్ లేకపోతే నువ్వు చనిపోయినట్టే లెక్క. ఇంతకుముందు రోజుల్లో నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ప్రతి వారం మనం చర్చెస్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ చర్చ్కి వెళ్ళే ఇది కూడా పోయింది కరోనా క్రైసిస్ వల్ల. నేను క్రిస్టియను అంటే నీ ప్రేయర్ లైఫ్ లేకపోతే నీ వాక్యము నీలోంచి దేవుణ్ణి చూపించే విషయాన్ని బట్టి నువ్వు క్రిస్టియన్ అని తెలుస్తుంది. ఈరోజు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అది ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. కాకపోతే నేను ఇండిపెండెంట్గా ఉన్నానా లేకపోతే ఎవరికైనా సరే స్లేవ్గా ఉన్నానా, అది మనం ఒకసారి ఆలోచన చేయాలి పిల్లలు. నేను స్లేవ్గా ఉండటం ఏంటి అని మీకు అనిపించవచ్చు. దేవుడు మీకు 24 hours టైం ఇస్తే ఆ 24 hours మీరే కంట్రోల్గా ఉండి చేసుకోవాలి. కానీ మనం అలా చేయం. మన టైం ఎందుకు స్పెండ్ చేస్తామో కూడా మనకి తెలియదు. కొంతమంది గేమ్స్కి స్లేవ్స్గా ఉంటారు, కొంతమంది టీవీకి స్లేవ్స్గా ఉంటారు, కొంతమంది ఇంకా అనదర్ ఏదేదో విషయాలకి స్లేవ్స్గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు దానికి ఎంత సమయం పెడతారో వాళ్ళకే తెలియదు. ఆ గేమ్ ఆడటానికి 24 గంటల గేమ్లోనే ఉండిపోయి కొంతమంది అన్నాలు కూడా తినట్లేదు. ఈ మధ్య చాలా పిల్లల్ని నేను చూసాను, పబ్జీ గేమ్స్, ఫైర్ ఫోల్స్ గేమ్స్ అని వచ్చి పేరెంట్స్ మాట వినకుండా అన్నం నైట్ కూడా నిద్రపోకుండా యు ఆర్ స్లేవ్ ఫర్ దాట్. నువ్వు దానికి స్లేవ్ అయిపోయావు అనమాట. ఎన్నోసార్లు అనుకుంటూ నేను అది చేయకూడదు కానీ నువ్వు చేయలేకపోతున్నావు. చాలాసార్లు మనము చాలా విషయాలు దానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత దాని నుంచి బయటపడలేకపోతాం. ఈరోజు అలాగే పిల్లలు మీరు దేనికైనా స్లేవ్స్ అయిపోయారేమో. కొంతమంది డిస్నీ ఛానల్స్కి స్లేవ్స్ అయిపోతారు, కొంతమంది గేమ్స్కి స్లేవ్స్ అయిపోతారు, కొంతమంది టీవీ చూడటానికి స్లేవ్ అయిపోతారు. ప్రార్థన చేయాలి అంటే వాళ్ళకి 10 నిమిషాలు అనేటప్పటికీ ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళకి ఎంత టైం అయినా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడికి ఎక్కువ సమయం ఇచ్చేవాడు ఆశీర్వదింపబడతాడని దేవుని వాక్యంలో ఉంది. మన సమయాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళకి స్లేవ్స్గా మనం ఉండొద్దు. యేసు ప్రభు మాత్రమే మనకి రూలర్గా ఉండాలి. ఆయనకి ఇష్టమైన పనులు మనం బ్రతికున్నప్పుడు భూమి మీద చేయాలి. యువర్ ఇండిపెండెంటా లేకపోతే యువర్ స్లేవా ఒకసారి నువ్వు డిసైడ్ చేసుకో. ఎందుకంటే నువ్వు స్లేవ్గా ఉన్నావు అనుకో, దాని నుంచి బయటపడడానికి చాలా
చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు నేను అది చేయలేకపోతున్నానండి. కొంతమంది సిగరెట్కి, కొంతమందికి తాగుడికి, కొంతమంది ఏదేదో విషయాలకి, కొన్ని విషయాలకి వాళ్ళు స్లేవ్స్ అయిపోతారనమాట. అది చేస్తుంది తప్పని తెలుసు వాళ్ళకి, అలా చేయకూడదు, ఇది చేయడం యేసుప్రభుకి ఇష్టం లేదని తెలుసు, కానీ బయటపడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఈ రోజున ఇండిపెండెంట్గా ఉన్నావా లేదా? నీకు ఇండిపెండెన్స్ వచ్చిందా లేదా? నువ్వు బయట ఇండిపెండెన్స్ డే చాలా బాగా చేసుకుంటావు, కానీ నీకు ఇండిపెండెన్స్ ఉందా? యేసుప్రభుకి నచ్చిన జీవితం నీలో ఉందా? లేకపోతే ఎవరికో నచ్చిన జీవితం నీలో పెట్టుకుని స్లేవ్గా బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. అలాగ మనం ఎప్పుడు ఉండకూడదు పిల్లలు. నేను గేమ్స్ ఆడొద్దని చెప్పను, లేకపోతే టీవీ చూడొద్దని చెప్పను, ఇలాంటివి చెప్పను. కాకపోతే యు ఆర్ నాట్ ఎడిక్టెడ్ ఫర్ దాట్. దానికి మీరు ఎడిక్ట్ అవ్వద్దు. ఎంత లిమిట్ అనమాట. ఇది చేసామా, ఇది చేయాలి, ఇది ఇంతసేపు చేసామా అంతే. దాంతో మనం లైఫ్ అంతా టైం అంతా దానికే ఇచ్చి దానికి ఎడిక్ట్ అవ్వదు పిల్లలు. మనము దానికి స్లేవ్గా మారిపోవద్దు. జస్ట్ చేసాము ఒక ఎంజాయ్మెంట్ కోసం, లేకపోతే ఒక రిఫ్రెష్మెంట్ కోసం మీరు చేయండి. బట్ నీ టైంని నీ కంట్రోల్లో ఉంచండి. నైట్ అంతా నిద్రపోకుండా గేమ్స్ ఆడటం, లేకపోతే టీవీ చూడటం, ఇలాంటివి చేయొద్దు. దేవుడికి అవి చాలా ఇష్టం లేని పనులు. కనుక మీరు ఈరోజు పిల్లలు, మీరు ఈరోజు ఇండిపెండెంట్గా ఉన్నారా లేదా? మీకున్న 24 hours టైం మీ కంట్రోల్లోనే ఉందా? ఎవరి కంట్రోల్లోనైనా ఉందా? ఎవరి కంట్రోల్లోనైనా ఉంది అంటే యు ఆర్ ఎ స్లేవ్, యు ఆర్ నాట్ ఎన్ ఇండిపెండెంట్. నీ టైం నీ కంట్రోల్లోనే అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నట్టు లెక్క, నీకు ఇండిపెండెన్స్ వచ్చినట్టు లెక్క అనమాట. యేసు ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంది అంటారు. కాబట్టి దేవుని ఆత్మ, దేవుని క్రియలు మన దగ్గర ఉంచుకొని మనం స్వతంత్రులుగా బ్రతుకుదాం. లోకంలో ఉన్న విషయాలకి మనం ఎడిక్ట్ అయిపోతాం, లోకంలో ఉన్న విషయాలకి మనం స్లేవ్స్ అయిపోతాం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా యేసు ప్రభు మాత్రం నాకు రూలర్గా ఉండాలి, ఈ లోకంలో ఉన్న ఏ విషయాలకి నేను స్లేవ్గా ఉండను అని చెప్పి మనమే ఒక నిర్ణయం తీసుకున్నాను. పిల్లల నుంచి నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కువ ప్రేయర్ లైఫ్, ఎక్కువ మెడిటేషన్, వాక్యాన్ని ధ్యానం చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీకు చాలా టైం ఉంది కాబట్టి ఈ టైంలో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవడం, దేవుడికి దగ్గర అవడం నేర్చుకుంటే, మనము చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే పెద్దయ్యాక దాని నుంచి తొలగిపోం. కాబట్టి ఈ టైంలో మనము దాన్ని నేర్చుకున్నాం పిల్లలు. ఇప్పుడైతే నేను దేనికి స్లేవ్గా లేను, నేను ఫ్రీగా ఉన్నాను అంటే ప్రైజ్ గాడ్, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. బికాస్ నీ టైంని నీ కంట్రోల్లో ఉంచుకొని దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నావు. లేదు నేను ఒక గేమ్కి కానీ, లేకపోతే ఒక టీవీ డిస్నీ ఛానల్కి కానీ, లేకపోతే అనదర్ ఏదేదైనా దానికి నేను స్లేవ్ అయిపోయింది, దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను అంటే ప్రభుని సహాయం అడుగు, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అలాంటి పనులు క్రైస్తవులుగా మనం చేస్తూ మన సమయాన్ని వృధాపరచుకోకూడదు. ఎప్పుడైనా సరే మనము మన సమయంలో ఎక్కువ సమయం దేవుడికి ఇస్తూ, మనము వేరే వాళ్ళ దగ్గర స్లేవ్స్గా ఉండకుండా మనం యేసు ప్రభు అండర్లోనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా పిల్లలు? ఈ రోజు నుంచి మన ప్రేయర్ లైఫ్ పెంచుకుందాం, ఎవరికి స్లేవ్గా ఉండొద్దు, వాక్యం ఎక్కువ చదువుదాం, అన్ని విషయాల్లో ప్రభు బిడ్డలుగా మనం ప్రజలకి కనపడేలాగా ప్రభు బిడ్డలుగా మనం ఉందాం. ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని ముగించుకుందాం. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని ప్రభు నామంలో ఆశిస్తూ ఉన్నాను. మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ఈ యొక్క ఉదయకాలం నందు మీతో కలిసి మరి చివరి ప్రార్థనలో పాల్గొనడానికి, మరి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, మీ గురించి ప్రార్థించడానికి దేవాతి దేవుడు ఆయన అనుగ్రహించినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి చక్కటి మాటలు వింటున్నటువంటి మీ అందరికీ, ఆన్లైన్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుడు మనందరినీ కూడా సురక్షితంగా తన అపారమైనటువంటి కృప ద్వారా దేవుడు భద్రపరిచి బలపరిచి అనేక మందికి దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుడు మనల్ని, మన సంఘాన్ని, దేవుడు మన యొక్క చుట్టుపక్కల ప్రాంతాలంతటిని కూడా దేవుడు సురక్షితమైనటువంటి మరి నివాస స్థానం నిలబెట్టినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి కంచెను బట్టి, కాపుదలను బట్టి దేవుని స్తుతించి కనపడుతాం. ఎందుకనంటే దేవుని స్తుతించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. మరువక విడువక ప్రతిదినం, ప్రతిరోజు, ప్రతి ఒక్క ఆదివారం అనేది మాత్రమే కాదు, కానీ
ప్రతి ఒక్క దినము కూడా, ప్రతిరోజు కూడా మనం ప్రభుని స్తుతించినప్పుడు, ప్రభుని గణపరిచినప్పుడు నిజంగా దేవుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యములు అని చేయగలిగినటువంటి దేవుడై ఉన్నారు. ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు దైవికంగా ఎదగండి. మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు ప్రభుతో మాట్లాడడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. అలా మీరు కేటాయించినప్పుడు ప్రభునందుకు తెలిపెట్టారా గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, గొప్ప దీవెనలు మీరు పొందుకుంటారు. ఇంకా మీరు దైవికంగా ఎదగడానికి, ఆత్మీయంగా బలపడటానికి, ఇంకా దేవుని యొక్క సన్నిధిలో మిమ్ములు మీరు ప్రభునందుకు తెలిపెట్టారా పెంచుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుని నామాన్ని స్తుతించి గణపరుస్తూ ఉన్నాను. మరి చక్కటి పాటలు పాడినటువంటి బిడ్డలను ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. చక్కటి మాటలు చెప్పినటువంటి మరి బిడ్డలను కూడా ప్రభు ఆశీర్వదించాలని చెప్పి కూడా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. అయితే ఏది ఏమైనప్పటికీ మరోసారి మనందరం కూడా కలిసి ప్రార్థించడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతులను మా ప్రియ పరలోక మా తండ్రి, మా మంచి యేసు ప్రభువా, నివన్నతమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాం నాన్న. అయా ఇదిగో ప్రభా, యొక్క ఉదయకాలమునందు మరోసారి నీ పాద సాన్నిధ్యానికి మీరు రావడానికి గొప్ప దేవ మీరు అనుగ్రహించినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి మా దేవ, నీ యొక్క ఘనమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాలమునందు నాయన మరోసారి మేము గొప్ప నాయన సండే స్కూల్ పిల్లల నిమిత్తం ప్రార్థించడానికి, వారి గురించి ప్రార్థించి నాయన నీ సన్నిధిలో ప్రభు నాయన నిలబడటానికి మీరు చూపించిన కృపగా నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాన్న ఇదిగో ప్రభు 6 నెలల్లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి, మంచి ఆరోగ్యమును శక్తిని దాయిచేయండి, నీ కృపా కరికలతో ఉంచండి, నీ నామమునకు మహిమకరంగా ఉంచి అనేక మంది దీవెని కలిగిన బిడ్డలు ఎదుగునట్లుగా మీరు సహాయం దాయించండి. నాయన నిన్ను పోలి నిన్ను చూస్తూ నీ సన్నిధిలో ఎదుగుతూ అయా నీ బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడుతూ దైవికంగా ఉంటూ నాయన అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ చిన్ననాటి నుండి ప్రభావ విశ్వాసం కలిగి ఎదిగేటువంటి కృపను దయచేసి అనేక మందికి దీవెనకరంగా ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. చక్కటి మాటల ద్వారా నీ బిడ్డలను దైవికంగా నడిపిస్తున్నటువంటి నాయన నీ బిడ్డలను దర్శించండి, వారికి మంచి ఆరోగ్యమును శక్తిని దాయిచ్చింది, మీ కృపాకరంగా నింపండి, ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా బలవంతులను నిలబెట్టండి, అనేక మందికి దీవెనకరంగా నీ బిడ్డలను బలపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు మీరు తెలియజేస్తున్నాం. నీ కృపాకరంగా ఉంచి నీ నామమునకు మహిమకరంగా నిలబెట్టండి. నాయన ఇదిగో ప్రభు ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ కృపాకరంగా నుంచి మహిమ ఘనత ప్రభని మీరు పొందమని ఆలోచించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభుత్వ దేవుని ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకు చేరిన మనందరికీ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలముతో నడిపించి వర్ధల చేయుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, సర్వ రక్తమేచ్యం, యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.